హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే మడిషి అన్నాక గుసంత కళాపోషణ ఉండాలి అన్నారు ఒక పెద్ద ఆయన. ఈయనకి ఆ కళాపోషణ కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన ఎంచుకున్న రంగంలో మ్యాక్సిమం అన్ని క్రాఫ్ట్స్ టచ్ చేసుకుంటూ అన్ని క్రాఫ్ట్స్లో ప్రూవ్ చేసుకుంటూ నెంబర్ వన్గా ఎదగడానికి ఆయన అన్ని విధాలుగా ట్రై చేసి ఇప్పుడు యాక్టర్గా కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. గేదెల రాజు కాకినాడ తాలూకా ఏప్రిల్ 17th మన ముందుకు రాబోతున్నారు. కుంచే రఘు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన జర్నీ గురించి, గేదెల రాజు గురించి అన్నీ క్లియర్గా మాట్లాడదాం. హలో సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా థ్యాంక్స్ ఫర్ ఉన్నారు? యువర్ ఇంట్రో. గుడ్, ఓకే. బాగున్నాండి. అంటే నేను మీకు ఫ్యాన్ నేను ఎప్పటి నుంచో. అంటే ఏదో చెప్తున్నానేమో అనుకుంటారు. లేదు. నేనింతే ఐ మిస్ యూ సాంగ్ నేను ఎన్నిసార్లు స్టిల్ వింటానే ఉంటాను. మీరు ట్రై చేస్తుంటాను నేను పాడడానికి అట్లాగా. ఈయన ఎలా పాడాడు అసలు ఆ సాంగ్? అసలు పొద్దుటే నిద్రమోహంతో నిద్రలేసి పాడినట్టు ఉంటుంది. అది మత్తుగా పాడినట్టు ఉంటుంది. అసలు అది ఎలా వచ్చింది? ఎన్రిక్ సాంగ్ కదా అది. ఎన్రిక్ ఫీల్ అండి. ఎన్రిక్ కూడా కొంచెం ఆయన అలాగే గొంతు ఉంటుంది. అదే ఫీల్ అది. మీరు ఎందుకు ఈ పాట ఇష్టపడ్డారు? ఏమైనా లైఫ్ లో ఏమైనా మిస్ అట్లేం లేదు. అండ్ మీ సింగింగ్ నచ్చింది నాకు. ఆ అయితే ఓకే. వాయిస్ వింటుంటే నో 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 అది ఇప్పుడు రీసెంట్ గా ఇందులో ఇందులో కూడా కూడా ఆ ఫీల్ కొంచెం యాడ్ చేసి ఏం చేయమందువేనా ఆ సాంగ్. ఏం చేయమంటారు అది. అదే. ఏం చేయమంటారు ఆ సాంగ్ లో కూడా కొంచెం అవును, మీ అది వాయిస్ లో అవును, అవును. అదొకటి బాగున్నట్టుంది. అది బై డిఫాల్ట్ ఉంది అది. ఒక్కొక్కసారి అది అది మళ్ళీ కంట్రోల్ చేయాలి దాన్ని. అస్తమానం అంటే కూడా బోర్ కొడుతుంది అది. కొన్ని సాంగ్స్కి అప్లై చేస్తేనే అది కొన్ని లిరిక్స్కి, అన్ని లిరిక్స్కి సెట్ కాదు అది. కొంచెం ఆ గోమ్ ఉంటుంది కదా ఆ లిరిక్లో, ఆ గోమ్ వచ్చే ప్లేస్లో కనుక అది మనం యాడ్ చేస్తే అందంగా ఉంటుంది, కొంచెం అందంగా ఉంటుంది అనమాట అండి అది. మీరు అన్నట్టు అదే మిడ్-నైట్ 2 తర్వాత పాడాను ఈ సాంగ్. ఓకే. ఎందుకు వాయిస్ అట్లా ఓ ఐ రావాలి? మిస్ యూ. అంటే అదొక ఆలోచన, అనుకోకుండా కూడా 2 దాటింది ఆ రోజు. ఓకే. చక్రి గారు స్టూడియోలో రికార్డింగ్ అది. మర్నాడు పొద్దున్నే ఆ సాంగ్ని బ్యాంకాక్ పంపించాలి. పూరి గారు వాళ్ళది అక్కడ షూటింగ్ అవుతుంది. ఓకే. అనుకోకుండా అక్కడ రికార్డింగ్ అని కూర్చుంటే చక్రి గారు పాపం ఏంటంటే ఆ టైంలో చాలా బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా బిజీగా డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు. సోఫాలో కూర్చుని నిద్రపోయాను అలాగే. భోజనం చేసి రికార్డింగ్ చేద్దాం అనుకున్నాం మేము. అప్పటికే పూరి గారు నాకు ఆ సీడీ, ఎన్రిక్ సీడీ ఇచ్చి, అరే ఇదే ఫీల్ అప్లై చేయి, సేమ్ సాంగ్. ఓకే. సాంగ్ ఆయన పాడారు. చేసుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా? ఏది ఆయన ఆ సాంగ్ ఆయనకి ఆ సాంగ్ ఇది బాగా ఇష్టం అనుకుంటాను. అది ఓకే. బాగా ఇష్టం. ఓ ఐ మిస్ యూ అని ఉంది కదా, ఆ మిస్ యూ కాన్సెప్ట్లో బాగా పూరి గారికి ఇష్టం ఇష్టం బాగా పాట. ఓకే. సో ఇన్సోమ్ని అని ఒక ఆల్బమ్ కూడా ఉంటుంది ఎన్రిక్, ఇది దాంట్లో సాంగ్ అది. ఓకే. అది యాజిటీస్గా చేసామని చెప్పినట్టున్నారు. అది అప్పుడు ఈ కాపీరైట్స్ గోల్ లేదు. ఉంటే కొంచెం తలకైన ఇంటర్నేషనల్ ఆల్బమ్ కదా, అంత ప్రోగ్రామింగ్ అంత అయిపోయింది. సాంగ్ అర్జెంట్కి పంపించాలంటే నైట్ రికార్డింగ్ పెట్టేటప్పటికి బాగా అలసిపోయి చక్రి గారు నిద్రపోతున్నాడు. 2 సార్లు లేపాను, తమ్ముడు చక్రి లేపిన కూడా లేచే పరిస్థితులు లేడు. అంత పాపం అంత టైర్డ్ అయిపోయాడు. అప్పుడు లోపల సౌండ్ ఇంజనీర్ తన కొట్టేద్దాం, మన ఇద్దరం చేసేద్దాం, అంతకు ముందే సాంగ్ పంపించేద్దాం, కరెక్షన్స్ ఏమైనా ఆయన మళ్ళీ పాడిస్తాడు అన్న ఈ ప్రాసెస్ మొదలెట్టడికి 2 అయింది. అంటే ముందు మిమ్మల్ని అనుకున్నారా సింగర్ మీరే? ఫస్ట్ ఈయన అనుకున్న చక్రి గారు అనుకున్నది కార్తిక్తో పాడిద్దామని. ఓకే. నాతో వేరే సాంగ్ అనుకున్నాడు, అదే సినిమాలో వేరే సాంగ్ అనుకున్నారు ఆయన. బట్ పూరి గారు ఏంటంటే లేదు వీడితో పాడించే సాంగ్ అనడంతో ఈయన పాడించాల్సి వచ్చింది. అప్పుడు అప్పటికే వాయిస్ అంతా స్ట్రెయినీగా మిడ్-నైట్ నిద్రలేదు నాకున్న ఒక అలవాటు ఏంటంటే 10:30-11 పడుకుంటాను నేను. 2 గంటలు 10-11 తర్వాత నాకు చిప్పు పనిచేయదు. ఓకే. ఫోకస్ పెట్టలేను. అంటే డ్రైవింగ్ కూడా చేయనండి. 10:30 తర్వాత నైట్ డ్రైవింగ్స్ ఉన్నా కూడా చేయను. ఎందుకంటే అయిపోద్ది అప్పటికే, మైండ్ వేరే స్కూల్లో ఉంటుంది అది. అలాంటి టైంలో ఆ స్ట్రెయిన్ న్యాచురల్గానే వాయిస్లో ఆ సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ రావడంతో మొత్తం సాంగ్ అంతా సౌండ్ అప్లై చేసాం. అది ఓకే చేసి మార్నింగ్ ఒక 3:30కి అయిపోయింది పాట. అక్కడే మళ్ళీ పడుకొని పొద్దున్నే లేచి ఒకసారి చక్రి గారికి పంపిస్తే అదిరిపోయింది భయ పాట. వెంటనే ఆయన సీడీ కాపీ చేసి పూరి గారికి పంపించేశాడు బ్యాంకాక్. ఆయన అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి, రే ఇప్పుడే పాట విన్నాను రా అన్నారు. బాగుందా, బాగానే ఉందా అన్న. నీకేం కావాలరా బ్యాంకాక్ నుంచి, ఏం తీసుకురావాలన్నాడు. ఏం తీసుకురావాలంటే నాకు అక్కడ ఇవి ఉంటాయండి, ఫ్రూట్స్ని కట్ చేసి వాటికి షుగర్ పెట్టి ఎండబెడతారు. ఓకే. పైనాపిల్, ఆరెంజ్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ లాగా ఉంటాయి ఇవన్నీ. ఓకే. ఆ పైనాపిల్ చాలా ఇష్టం నాకు. ఎయిర్పోర్ట్లో అమ్ముతారు అవి. ఓకే. అదొకటి తీసుకురా నాకన్నా. అది కాదు, ఇంకేమైనా కావాలంటే చెప్పరా తెస్తాను. అదే పర్వాలేదు అన్నాను. వస్తూ ఐఫోన్
అప్పుడే 3 వచ్చిందనమాట మార్కెట్లో. ఓకే. ఐఫోన్ 3 తీసుకొచ్చి గిఫ్ట్ చేశాడు నాకు ఓకే. ఆ సాంగ్కి. రైట్. తర్వాత ఆ సాంగ్ చాలా అవార్డ్స్ వచ్చాయి. అండ్ చాలా మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది నాకు ఆ పాటకే. మీరు అన్నట్టుగా కాలేజీలో స్టూడెంట్స్ అందరికీ చాలా ఇష్టమైన పాట అది. అవును. ఒకరోజు ఏదో కాలేజ్కి వెళ్ళి నేను పాడుతుంటే మొత్తం స్టూడెంట్స్ అంతా అమ్మాయిలు అబ్బాయిలు స్టేజ్ ఎక్కి ఫోన్ పట్టుకుని నా చుట్టూ గిర్ర తిరుగుతున్నారు పాడుతుంటే. భలే ఎక్స్పీరియన్స్ అనమాట నా సాంగ్. ఓకే. Yeah. పూరి గారు ఇచ్చిన మీకు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అంటే ఏంటి? చాలా ఇచ్చాడండి నాకు. అవునా? చాలా ఇచ్చాడు. ఒకసారి ఓ ల్యాప్టాప్ ఇచ్చాడు అప్పట్లో. అంటే నాకనే కాదు, తను ఏంటంటే వర్క్ నచ్చితే ఎడిటర్స్కి, డిఓపీస్కి చాలామందికి తను ఏంటంటే తన ఆనందాన్ని ఒక గిఫ్ట్ రూపంలో ఇస్తాడు తను. ఓకే. నాకు తెలిసి ఒకసారి ఏదో మూవీకి శ్యామ్ కి నాయుడు గారికి మొత్తం పెద్దది సోనీ టీవీ గిఫ్ట్ చేశారు. అంటే ఆ సాంగ్ అంత అద్భుతంగా చేశాడు ఆయన ఒక పాట. చూసి మెస్పరైజ్ అయిపోయి వెంటనే ఒక టీవీ తెప్పించి గిఫ్ట్ చేసాడు ఆయనకి. ఓకే. అలాగే ఎడిటర్స్కి అందరికీ చాలామందికి, అంటే ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ కూడా వాళ్ళకి మంచి బట్టలు ఉండాలి, మంచి షూ వేసుకోవాలి వర్క్ వచ్చినప్పుడు. వీలైతే వాళ్ళకి కారు ఉంటే కూడా చాలా ఆనందపడతాడు. ఓకే. కొనుక్కోండి అని వాడాడు. కొనుక్కోండి, శాలరీలో మీరు ఈఎంఐ కట్టుకొని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక డైరెక్టరు తన అసిస్టెంట్ల పట్ల ఆలోచించడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా. ఇంకొకటి అనేవాడు, కథలు చేసుకోండి, ఆ కథలు రెడీ చేసుకోండి, నేను ప్రొడ్యూస్ చేస్తాను అనేవాడు. ఓకే. అంత మంచి హృదయం ఉంటుంది. ఓకే. అది. రైట్. రైట్. ఒకసారి నా కోసం, ఆడియన్స్ కోసం ఐ మిస్ యూ సాంగ్. Oh no 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 no. Oh no 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 no. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమీ బాలేదే నువ్వెళ్ళాక, ఏం చెయ్యాలో పాలుపోక, ఉన్నా నీ కళ్ళు నిద్రాక. ఓ నో 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 నో. నువ్వే నా సంతోషం, నువ్వు గిల్లావే నా ప్రాణం. ఓ ఐ మిస్ యూ, ఓ ఐ మిస్ యూ, ఐ మిస్ యూ డీప్ డౌన్ ఇన్ హియర్. ఓ ఐ మిస్ యూ, ఓ ఐ మిస్ యూ, ఐ మిస్ యూ డీప్ డౌన్ ఇన్ హియర్. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమీ బాలేదే నువ్వెళ్ళాక. ఓ నో 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 నో. ఓ నో 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 నో. థ్యాంక్ యూ. ఓకే. రైట్. పలాసలో ఇంట్రడక్షన్ మీరే ప్లాన్ చేసుకున్నారా? అస్సలు ఇష్టం లేకుండా చేసిన సీన్ అది. హానెస్ట్గా చెప్తున్నాను నేను. అది ఇంటిమేట్ సీన్ ఉంటుంది అని చెప్పారు డైరెక్టరు. అంత ఇంటిమేట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్గా ఇంకా చాలా లేదు, ఓకే. ఇంకా ఎడిట్ చేశారా? సెన్సార్లో పోయింది అది. ఓ. సెన్సార్ వాళ్ళు బాబోయ్ కట్ చేయండి అన్నారు. అంటే వాడి క్యారెక్టర్, దానికి ముందు ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. మా అన్న అంటాడు, వీడి చావు ఎంత ఘోరంగా ఉండాలంటే వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాడు తుళ్ళిపడి లేవాలి అని ఒక క్రూరమైన డైలాగ్ చెప్తాడు మా అన్న క్యారెక్టర్. అది కట్ చేస్తే ఈ పొలంలో మీరు చెప్పిన సీన్ జరుగుతూ ఉంటుంది. అది కొంచెం ఆయనకి కరుణ్ కుమార్ గారికి నెట్ఫ్లిక్స్లు, మన ఈ అమెజాన్ సిరీస్లు ఈ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ ఉండేది. అందుకే కొంచెం ఆయన వైల్డ్గా తీయాలి ఈ సీన్ అని చెప్పి ప్లాన్ చేశారు ఆయన. నేను అన్నాను, ఎవరు సెన్సార్లో ఒప్పుకోరండి మీరు ఎలా తీస్తున్నారంటే, తీద్దాం సార్ ఏముంది అంటే తీశారన్నమాట. తీసారు, చాలా వరకు పోయిందిలేండి అది. కానీ కొంచెం నేను ఆ రోజు యాక్చువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిపే సినిమాకి వెళ్ళాను నేను. కరెక్ట్గా సీన్ వస్తుందని ఫోన్ పట్టుకుని మెల్లగా బయటికి వెళ్ళిపోయి కాసేపు అయిన తర్వాత వచ్చాను. వచ్చేటప్పటికి మా వాళ్ళందరూ ఇలా చూస్తున్నారు ఇలాగా. సో అది ఆయన ఇదే అంతే, ఆయన పెట్టి చేసిందండి. దెన్ అంటే యాక్చువల్లీ నేను చాలా ఇబ్బంది పడ్డాను ఆ సీన్ చేయడానికి. చాలా ఇబ్బంది పడుతుంటే పాపం నా కో ఆర్టిస్ట్ చేసిన అమ్మాయి, షీఈ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్ అండి అమ్మాయి. థియేటర్ ఆర్టిస్ట్ జనరల్గా థియేటర్ ఆర్టిస్టులకి ఏంటంటే వాళ్ళకి బిగినింగ్లోనే చెప్పేస్తారట, అంటే నువ్వు యాక్టర్వి అంతే గుర్తుపెట్టుకో, నీ ఒంటి మీద బట్టలు ఉన్నా లేకపోయినా సరే నీకు ఆ సెన్స్ ఉండదు. డైరెక్టర్ వచ్చి నువ్వు ఇలా చెయ్యి అంటే చేయాల్సిందే అని ఒక ప్రిపరేషన్ వాళ్ళు ఇస్తారు అక్కడ థియేటర్లో. అందుకే థియేటర్ ఆర్టిస్టులు వాళ్ళు చాలా బాగుంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ చాలా న్యాచురల్గా ఉండేవాళ్ళు. వెరీ వెల్ ట్రైన్డ్ ఆర్టిస్టులు అంటాను నేను. అమ్మాయి థియేటర్ ఆర్టిస్ట్ అనమాట.
నేను సిగ్గుపడుతుంటే మొహమాడుతుంటే ఆమె అంతా ఎందుకు సార్ సిగ్గుపడుతున్నారు, మనం ఆర్టిస్టులు కదా చేయండి అందామె. అన్నాక అని ఏమండి ఆమె చేస్తారు మీరెందుకు సార్ సిగ్గుపడతారంటే అప్పుడు చేశా. ఓకే. అది రైట్. రైట్. వద్దని చాలాసేపు నేను వద్దనే చెప్పా, వద్దండి బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి. ఓకే. రైట్. సో యాక్టర్‌గా కూడా దాదాపు ఒక 20 మూవీస్ పైన చేశారు. చేశానండి. దాని ఓకే. తర్వాత పలాసతో బాగా గుర్తింపు వచ్చింది. కొంచెం పలాస నుంచి ఆర్టిస్ట్గా రికగ్నేషన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఓకే. శాంతి నివాసం ఆ, రాజమౌళి గారు డైరెక్టర్. రాజమౌళి గారి డైరెక్షన్‌లో స్టార్ట్ అయ్యారు. సీరియల్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ అది నేను ఒక సిబిఐ ఆఫీసర్ అనమాట అండి. ఆ టోటల్ జరిగే మిస్టరీని ఛేదించడానికి వచ్చింది. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ సిబిఐ ఆఫీసర్ అంటే. చిన్నప్పుడు ఆ నవల్స్, డిటెక్టివ్ నవల్స్ అన్ని చదివి అనుకునేవాడిని పెద్ద అయితే సిబిఐ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పుకొని అనుకునేవాడిని అనమాట. అదొక ఉంటుంది కదా చిన్నప్పుడు, ఏమవుతారో నువ్వు అంటే సిబిఐ ఆఫీసర్ అవుతారు అనమాట. పోలీస్ ఆఫీసరు, సిబిఐ ఆఫీసర్ చాలా ఇష్టం నాకు ఆ క్యారెక్టర్స్. ఆ కోరిక ఆ రకంగా తీరింది అందులో ఫస్ట్. సో అప్పుడు ఎలా ఉండేది అసలు రాజమౌళి గారి డైరెక్షన్ ఎట్లా ఉండేది? ఇప్పుడు ఆయన గ్రాఫ్ చూస్తుంటే ఏమనిపిస్తుంటది? అప్పట్లో మీకు ఏమన్నా సెన్స్ తెలిసేదా ఈయన టాప్ డైరెక్టర్ అవుతారు అని? అంటే మనం అంటే ఎవరి భవిష్యత్తుని మనం ఊహించలేము, కానీ వర్కింగ్ స్టైల్ చూసామండి. వర్కింగ్ స్టైలు చాలా ప్యాషనెట్గా ఉండేవాడు ఆయన. అంటే ఒక కసి కనిపించేది అమ్మని, అప్పుడే అర్థమైపోయేది ఆ కసి ఏంటైనా తాట తీసేవాడు ఆయన. ఓ పట్టాలు కాంప్రమైజ్ ఎవరైనా. నేను ఆ 3 చెప్తున్నాను 3 ఎపిసోడ్స్కే చాలా లెర్న్ ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే ఓకే డబ్బింగ్లో చూసుకుందాం అని వదిలేస్తారు, కానీ అసలు డబ్బింగ్ కాదు కదా, అసలు చేయాల్సిందే అంతే, చెప్పాల్సిందే. ఓకే. అండ్ తను ఒక మంచి ఆర్టిస్ట్ ఆయన, యాక్టర్ కూడా. ఆయనలో కూడా ఒక అద్భుతమైన యాక్టర్ ఉన్నాడు. ఆయన అప్పుడు పూరి జగన్నాథ్ అసలు వీళ్ళు యాక్ట్ చేసి చూపిస్తారండి. వాళ్ళు చెప్పిన దాంట్లో మనం ఒక 5% చేసినా తెర మీద చాలా ఏం చేశాడు రీడ్ అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఓకే. అంత మంచి యాక్టర్స్ వాళ్ళు. సో అది డెఫినెట్గా అనిపిస్తుంది కదండి. ఎందుకంటే ఈ ఖచ్చితంగా ఈయన ఏదో చేస్తాడు అని అయితే అనిపించేది. ఈ ఇంత రేంజ్ చేస్తారనేది మాత్రం అప్పుడు మనకు తెలియదు కదా ఓకే. ఆ టైంలో. శాంతి నివాసం చేస్తున్నప్పుడు పూరి గారు మీరు అప్పటికే ఫ్రెండ్స్ అండి, అంత ఫ్రెండ్స్ అప్పటికే. ఓకే. స్టార్టింగ్ అప్పుడు మీది? స్టార్టింగ్ బిగినింగ్ కెరియర్ తంది. అప్పటికి తనకి బద్రీ అయిపోయిందో లేదో ఐడియా ఇంకా అవ్వలేదు అనుకుంటా బద్రీ మూవీ. ఇంకా స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే ఉన్నారు. అప్పట్లో ఏదో టెలిఫిల్మ్స్ అని, షార్ట్ ఫిల్మ్స్ అని, అప్పుడు టెలిఫిల్మ్స్ అనేవారు షార్ట్ ఫిల్మ్ని, అలా చేస్తుండేవారు వీళ్ళంతా కూడా. ఓకే. స్ట్రగుల్ ఫర్ రెసిస్టెన్స్ అంతా. మీ బ్యాచిలర్ కష్టాలు, మీ ఒకటే రూమ్ కదా, ఈ రూమ్ కష్టాలు ఏమైనా గుర్తున్నాయా? రూమ్ కష్టాలు ఏం లేవండి నాకు. ఏం లేవా? ఎందుకంటే నేను అప్పటికే వన్ ఆఫ్ ద ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఓకే. ఇక్కడ హైదరాబాద్లో. డబ్బింగ్ ఇండస్ట్రీ వస్తున్న కొత్తల్లోనే ఒక యూనియన్ ఫామ్ అయింది. మీరు నమ్ముతారు నమ్మరు, డబ్బింగ్ యూనియన్లో నా కార్డ్ నెంబర్ 9. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక 1000 మంది ఉన్నారు దగ్గర. అంటే ద బిగినర్స్ అనమాట మేమంతా ఆ యూనియన్ ఇక్కడ మొదలెట్టినప్పుడు, స్టార్ట్ అయినప్పుడు. అప్పుడు హీరోలకి ఎవరన్నా హైదరాబాద్లో డబ్బింగ్ చెప్పాలంటే రఘు కుంచే, అది ఒక బ్రాండ్ పడింది. అలాగే నాకు నంది అవార్డు కూడా, ఫస్ట్ నంది అవార్డు డబ్బింగ్కే వచ్చింది, సంపంగి సినిమాకి, సనాయద్ రెడ్డి గారి సినిమాకి. అందుకని ఏంటంటే డబ్బింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి కొంచెం మనీ పరంగా నాకు కొంచెం ఐఎమ్ రిచ్ ఆ టైంలో. వీళ్ళందరికన్నా ఓ బ్యాచ్ అందరిలో రిచ్ నేను. మీరే మెయింటైన్ చేసేవాళ్ళ మరి? మెయింటైన్ ఏం లేదు కానీ చిన్న సరదాగా ఉంటాయి కదా, ఎప్పుడు వాళ్ళ దగ్గర మనం హెల్ప్ తీసుకుంటాం, మన దగ్గర వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు, ఫ్రెండ్స్ ఈ మ్యూచువల్ అంతే. కానీ బట్ వాళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ నా రూమ్కి వచ్చేవారు. ఎందుకంటే నా రూమ్లో ఒక మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉండేది. ఆ మ్యూజిక్ వినడం కోసం, అక్కడ టీవీ చూడడం కోసం అన్నీ ఉండేవి రూమ్లో. నా రూమ్లో మంచి బ్యాచులర్ రూమ్ అంటే అంత మొక్కలు, ఒక పరుపు, అంత ఒక సెటప్ బాగుండేది అక్కడ. నా టేస్ట్ తగ్గట్టుగా నేను పెట్టుకున్నాను అనమాట రూమ్. మంచి రూమ్ అంతా వైట్ కలరు, పచ్చని మొక్కలు, ఒక పవర్ హౌస్ సిస్టము, పరుపులు కూడా మంచం కాకుండా దీవాన్ టైప్ వేసుకొని అలా అనమాట. అలాంటి లైఫ్, బ్యాచులర్ లైఫ్ నాది. ఓకే. సో అప్పుడు అక్కడ అలాగా క్లోజ్ అవ్వడం ఉండేది బాగా. పూరి గారు అప్పటికి ఇంకా సెటిల్ అవ్వాలా? వీళ్ళు ఇంకా స్ట్రగ్లింగ్ పీరియడ్ వాళ్ళంతా. చాలా టైం పట్టిందండి పాపం, ఏ మాటగా మాట చెప్పాలి. చాలా కష్టాలు పడ్డాక అన్నీ బద్రీ సినిమా రావడం అనేది ఇంకా అంటే టేకాఫే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా. పూరి గారిది ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన మేనరిజం, ఆయన మాటలు ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యేవా? ఏదో కొత్తగా ఉన్నాడు మనిషి, 100% అండి, డిఫరెంట్గా ఉన్నాడు 100%. ఎందుకంటే తను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చాలా రెవల్యూషనరీగా ఉండేవి ఆ టైంలో. అంటే టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ ఉండేవి, కొత్తగా ఉండేవి. ఆర్జీవి గారు మనోడు ఒక ఏదో తీసాడు షార్ట్ ఫిల్మ్, పృథ్వీ అని చెప్పి ఒకటి. అందులో రాజా రవీంద్ర హీరో, ఆడికి నేను డబ్బింగ్ చెప్పాను దాంట్లో. అది చూసి ఆర్జీవి గారు ఎవడాయుడు అని చెప్పి అడిగారట ఆ టైంలో.
అడిగి తర్వాత తన మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాడు తను. యాక్చువల్లీ ఆర్జీవి గారు కాదు డైరెక్టర్, దానికి కృష్ణవంశీ గారు డైరెక్టర్. అనగనగా ఒక రోజు అనుకుంటాను ఆ సినిమాకి. అలా క్యాంపులోకి వెళ్ళాడు తను. అట్లా అంటే అప్పుడు ఆ క్యాంపులో ఎవరైనా తీసుకోవాలంటే ఆ మాత్రం ఉండాలన్నమాట, అంతే. ఉంటే తప్ప తీసుకునేవారు కదా, రెగ్యులర్ వాళ్ళని తీసుకునేవారు కదా వాళ్ళు. అయితే ఆర్జీవి గారి దగ్గర చేయడం వల్ల ఈయనకి వచ్చింది కదా, ఈయనకి ముందు నుంచే ఆ యాటిట్యూడ్, ఆ థాట్ ప్రాసెస్ అంతా జస్ట్ ఫర్ ఏదో ఎక్స్పీరియన్స్ కోసం, సర్వైవల్ కోసం చేసిందే తప్పితే తన వర్కింగ్ స్టైల్కి అక్కడ నేర్చుకోవడానికి ఏమీ సంబంధం లేదు. ఈజ్ కంప్లీట్లీ సెల్ఫ్ మేడ్ మ్యాన్, అంతే. సెల్ఫ్ మేడ్ డైరెక్టర్. తన ఐడియాలజీ, తన స్టోరీసు, తన రైటింగ్, తన ఎడిటింగ్, ఇది అంత సెన్స్, ఇవే తప్పితే ఎవరి దగ్గర పని చేస్తే నేర్చుకునేది కూడా కాదు అతను. అతను ఏదో పాపం సంస్కారానికి చెప్తాడు, నేను ఆర్జీవి గారి శిష్యుడిని, లేకపోతే కృష్ణవంశీ గారి దగ్గర వర్క్ చేసి అని చెప్తాడు, కానీ బట్ హీ హ్యాస్ ఓన్ స్టైల్ అండి. ఓకే, నాకు చూసాను కాబట్టి నేను చెప్తున్నా అంత ధీమాగా. అంటే యాజ్ అ ఫ్రెండ్గా మీరు ఆయన ఐడియాలజీ ఏదైనా అడాప్ట్ చేసుకోవడం, మీకు ఏదైనా అన్ఫార్చునేట్లీ అలవాటుగా మీకు కూడా మారడం, అటువంటిది ఏం జరిగిందా? కొన్ని క్వాలిటీస్ అండి తన దగ్గర నేను నేర్చుకున్న కొన్ని క్వాలిటీస్, అమేజింగ్ క్వాలిటీస్ అండి. అందులో ఏంటంటే సింపుల్గా ఉండడం. ఓకే, సింపుల్గా ఉండడం అనేది నేను అతని దగ్గర చూశాను. అంత సక్సెస్ కూడా చాలా సింపుల్గా అతను లీడ్ చేసేవాడు. ఎవరైనా సరే తన పరిచయం ఉన్న ఏ వ్యక్తి తన దగ్గరికి ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే హెల్ప్ కోసం వస్తే హెల్ప్ చేసేవాడు, లేదా చాలా ఆప్యాయంగా పలకరించి కాఫీ తాగిలిపోయా, లేకపోతే భోజనం చేసేవాళ్ళు, భోజనం టైంకి వస్తే అంత అంత ప్రేమ చూపిస్తాడు మనుషుల పట్ల. అంటే అతను దగ్గర నేను నేర్చుకున్న ఫండమెంటల్ ఒక లైన్ ఏంట్రా అంటే, మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోరా, అంతే. ఓకే, అది అద్భుతం అవుతుంది. ఓకే. అండ్ సక్సెస్ని, ఫెయిల్యూర్ని ఒకే రకంగా ట్రీట్ చేయడం. అది వచ్చిందని చెప్పి ఆ రోజు పార్టీ చేసేసి, లేకపోతే గెంతులు వేసేసి కాకుండా సేమ్ డే ఎవ్రీడే ఎలా ఉంటుందో అదే సేమ్. ఫెయిల్యూర్ రోజు అదే, హిట్ రోజు అదే, సక్సెస్ రోజు. ఇవన్నీ అక్కడ చూసి అలవాటు చేసుకున్నాను. అదొకటి. ఇంకొకటి, ఈ ఎడిట్స్ ఒకటి నాకు బాగా నేర్చుకున్నాను తన దగ్గర. నేను ఇప్పటికీ టక్మని ఏ సీన్ లాగో పర్ఫెక్ట్గా చెప్తాను. నేను ఈ సీన్ బోర్ కొట్టేస్తుంది అనేది నాకు భలే సెన్స్ అండి. వాళ్ళ ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ బాగా నాకు, అంటే ఇఫ్ నేను భవిష్యత్తులో కాదు కదండి, డైరెక్టర్ అయితే మాత్రం అదే ప్యాటర్న్ ఫాలో అవుతాను. చెయ్యను, చెప్తున్నా మామూలుగా. అంటే ఆ స్టైల్ నాకు చాలా ఇష్టం. అంటే మంచి అయినా చెడైనా స్పీడ్గా చెప్పు, ఎదుటోడికి ఆలోచించుకునే టైం ఎక్కువ. ఓకే, అది అతని స్టైల్. ఓకే. ఈ మధ్యన అంటే మీరు ఇంటర్వ్యూస్లో కొన్ని మాట్లాడి బాగా వైరల్ అయినాయి పూరి గారి గురించి. ఆయన ల్యాండ్ కొని ఎక్కడో మర్చిపోయారు, ఇంకోటి 50 లక్షలు వడ్డీ కడుతుండేవాళ్ళు, ఇవన్నీ కూడా. సో అదంతా 100% ఒక టైంలో బాగా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ చాలా వచ్చాయి. అంటే వర్కే ఆపలేదు, వర్క్ చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ కష్టాలు పడుతున్నా సరే వర్క్ ఇక్కడ ఏ రోజు ఆపలేదు. ఎందుకంటే తనకి తన మీద నమ్మకం. ఎంత పడతాడో అంత లేస్తాడు. అలాంటి సిచ్యువేషన్ చూశాడండి, మేము దగ్గరుండి చూసాను. వడ్డీ నెలకి కట్టాడు. కరెక్ట్ ఏక్ నిరంజన్ బంపర్ ఆఫర్ ఆ టైము చాలా క్రూషియస్ టైం తనకి. అంటే బయటికి కనిపించే అంత గంభీరత కానీ, మనిషిలో లోపల అగ్నిపర్వతాలు బద్దలైపోతుండే మనకి. కట్టాడు, నెలకి 50 లక్షలు ఇంట్రెస్ట్లు అయి కట్టేవాడు. ఆ టైంలో చాలా లాస్ అయ్యాడు ఆ టైంలో. సో మర్చిపోయిన ల్యాండ్ మళ్ళీ గుర్తొచ్చింది తర్వాత దొరికింది. అదే రాజమౌళి గారి పుణ్యం. ఆ రోజు మేము వెతుకుతుంటే, ఆ రోజు వాళ్ళు కూడా అక్కడే అదే ల్యాండ్ దగ్గర ఉంటే, ఏంటి అంటే నాకు కొనుక్కున్నాను, ఎక్కడ తిరుగుతున్నాను, ఇదే బిట్. ఓకే. కానీ లైగర్ టైంలో కూడా ఆయన ఫైనాన్షియల్గా ఏవో ఆస్తులు అమ్ముకోవాలి, అది తెలియదండి నాకు. ఎందుకంటే ఈ లైగర్ ముందంతా వీళ్ళు బాంబే వెళ్ళిపోయారు మొత్తం. ఓకే, బాంబే నుంచి ఆఫీస్ ఆపరేట్ చేశారు కదా, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అంత కనెక్షన్ లేదు. అంటే మామూలు కలిసినప్పుడు మాట్లాడుకోవడం అంతే తప్పితే అంత పర్సనల్ అటాచ్మెంట్ అనేది లేదు. చాలా ఇప్పటికీ మీ బాండింగ్ అయ్యో అది ఎవ్రీడే నాకు పోయే వరకు ఉంటుంది, అది ప్రాబ్లం కాదు. కానీ నార్మల్గా స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అంతే అలాగే ఈ రోజు కూడా అదే ప్రేమ, అదే హగ్లు, అవన్నీ అంతే. అంతే. అంటే కాకపోతే డిస్టెన్స్, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి. బాంబే నుంచి ప్రొడక్షన్ కంపెనీ అంతా బాంబేలో ఉంది కాబట్టి సో అది. ఓకే, రైట్. స్టార్టింగ్ మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? నేను హానెస్ట్గా ఒక సింగర్గా రికగ్నైజ్ చేయబడ్డా స్కూల్లోను, కాలేజీలోను, ఫ్రెండ్స్తో. ఓకే, అలా ఇంప్రూవ్ చేసుకున్న స్కిల్లే అది. నేర్చుకున్నది కాదు, విని నేర్చుకున్నది. అంటే గురువు దగ్గరికి వెళ్ళి తాళం వేసి నేర్చుకున్నది కాదు, విని క్యాసెట్స్లోను, సిడీస్లోను విని, అలా శుద్ధ పాండిత్యం అంటారు దాన్ని. అంటే వినికిడి ద్వారా మనం నేర్చుకోవడం, దాంట్లోనే తప్పులను మనం రెక్టిఫై చేసుకోవడం,
ఈ సింగింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళటం, ఒక్కొక్కసారి ఏదైనా ఓడిపోతే తప్పేంటో తెలుసుకోవడం, నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా కప్పు గెలవడం, ఇట్లాంటి వాతావరణం నుంచే నేను వచ్చింది. ఓకే. బై న్యాచురల్ ఇదే అండి. తర్వాత నేను ఇక్కడ ఏదో హైదరాబాద్లో మన తెలుగు యూనివర్సిటీలో బిఏ కర్ణాటిక్ అని ఏవో చేశాను. బట్ అంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఈ ఓన్ స్టాఫే ఉండాలండి. మ్యూజిక్ డైరెక్టర్గా అంటే సంగీతం నేర్చుకున్నంత మాత్రాన సంగీత దర్శకులు అవ్వలేరు. ఓకే. అలా అనుకుంటే అప్పుడు సంగీతం నేర్చుకున్న వాళ్ళందరూ సంగీత దర్శకులు అవ్వచ్చు. సంగీత దర్శకుడికి సంగీతం తెలుసుంటే ఇంకా బాగుంటుంది, అంతే. అంతకుమించి ఏం లేదు. తెలుసుంటే ఇంకా బాగుంటుంది. ఏంటంటే సపోజ్ ఏదైనా అంటే ఇప్పుడు మనం చేసే సినిమాలకి పెద్దగా అవసరమే లేదు. ఇప్పుడున్న కమర్షియల్ ఫార్మాట్స్లో వెళ్తున్న సినిమాలకి క్లాసికల్ నాలెడ్జ్ తెలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఉంటే మంచిదే, తెలియకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఏ శంకరాభరణం లాంటి సినిమానో లేదా ఏదైనా సంగీత భరితమైన సినిమా లాంటిది ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం కలుపుకుంటుంటుంది. అయ్యో నేర్చుకున్నట్టు బాగుండేదే, పలానా రాగంలో టక్ పని చేయగలం. కానీ ఏంటంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి స్లోలీ ఆ నాలెడ్జ్ అది వచ్చేస్తుంది ఆటోమేటిక్. అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు కానీ తెలుసుకోవచ్చు, దాని ఇది అని చెప్పగలుగుతాం. ఆ నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది. సో దీనిలో వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళాలి. ఓకే, ఇది ఈ పాట ఆయన ఈ మోహన్ లాల్ అడిగారు లేదా భాగేశ్వర్లు అడిగారు అనగానే సపోజ్ ఓకే మనకు పట్టు లేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, భాగేశ్వరి రాగానికి సంబంధించిన కీర్తనలు కానీ లేదా పాటలు ఏమైనా ఉన్నాయి అన్నీ వింటాం. ఒక వన్ డే దాన్ని స్పెండ్ చేస్తాను. ఓకే, ఈ వినడంలో ఆటోమేటిక్గా సరస్వతీదేవి తీసుకొచ్చి ఒక చిన్న తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది ఆవిడ. ఓకే, అమ్మ పెట్టగానే ఆటోమేటిక్గా నోట్లోంచి వస్తుంది. ఓకే. అండ్ యాక్టింగ్ కూడా నేర్చుకోలేదు? లేదండి, ఏవి అసలు. అది కూడా గురువులుగా చెప్పుకోవడానికి పేరు ఏం లేవు నాకు, అలానే గురువులు ఉన్నారని చెప్పి. ఓకే, రైట్. యాక్టింగ్ కూడా ఏంటంటే ఈ డబ్బింగ్ వల్ల నాకు ఈజీ అయిపోయింది. డబ్బింగ్లు చెప్పి ఆల్మోస్ట్ ఆఫ్ కెమెరా యాక్ట్ చేయాలి. ఇదే కదా మెయిన్. మాడ్యులేషన్, మనం చెప్పే డైలాగ్ బట్టే మన మొహంలో ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎంతవరకు వస్తాయి. మళ్ళీ అవి ఎక్కువ ఉండొద్దు, అలాగే అసలు లేకుండా ఉండొద్దు. అది ఏం చేస్తాను, సినిమాలు చూసి నేర్చుకుంటాను. సినిమాలు, సిరీస్లు. కొంతమంది యాక్టర్స్ ఉంటారు, వాళ్ళ గురించి సపరేట్గా మాట్లాడుకుంటాం మనం. కొంతమంది యాక్టర్స్ గురించి వాళ్ళని అబ్జర్వ్ చేస్తే చాలు, మనం ఏంటి ఎలా ఎంత మోతాదులో ఉండాలి అనేది ఒకటి. అండ్ డైరెక్టర్స్ కూడా చేపిస్తారు కదండి, వాళ్ళు ఉంటారు కదా, డైరెక్టర్స్ ఉంటారు కాబట్టి ప్రాబ్లం. అది ఏ క్రాఫ్ట్ మీకు బాగా సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు ఛానల్ నుంచి స్టార్ట్ అయ్యారు యాంకర్గా, తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, యాక్టర్గా, అన్నిట్లోనూ మ్యాక్సిమం అన్ని క్రాఫ్ట్స్లోనూ టచ్ చేస్తూ వెళ్తున్నారు కదా, ఏది మీకు బాగా సాటిస్ఫాక్షన్? మ్యూజిక్ డైరెక్షన్ అండి. మ్యూజిక్ డైరెక్షన్. ఎందుకంటే మనం ఒక పాటను మనం సృష్టిస్తున్నాం. మన పాటని కొన్ని లక్షల మందో కొన్ని కోట్ల మందో ఏదో పార్టీలో పెట్టుకునో లేదా ఫంక్షన్లో పెట్టుకునో ఆ పాటకి డ్యాన్స్లు ఇస్తున్నాం, ఆ పాటను ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సో నేను గర్వంగా ఫీల్ అవుతాను, ఈ పాట క్రియేటర్ నేను అని గ్యారెంటీగా నేను గర్వంగా ఫీల్ అవుతానుగా. ఓకే. లేదా తర్వాత సింగర్గా ఈ పాట పాడింది నేనే. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్ అందరూ వాళ్ళు, ఇప్పుడు బాలు ఎస్పీబీ గారు ఉన్నారు సరే, ఎవరో ఎందుకు, ఆయన మన మధ్య ఉన్నట్టు ఉంటారు తప్పితే ఆయన మన మధ్య లేరని ఫీలింగ్ మనకైతే లేదుగా. ఎవ్రీడే మనం ఆయన పాటలు వింటాం, ఎక్కడ చూసినా ఆయన పాటలు వినిపిస్తుంటాయి మనకి, కారులో ఎక్కినా వస్తూ ఉంటాయి, ఆయన గురించే టాపిక్స్ రన్ అవుతుంటాయి. సో ఆ లైఫ్ అలాంటిది. మ్యూజిషియన్ ఒక జీవితం అంత గొప్పది. చనిపోయినా సరే మనిషి మన మధ్యలో ఉంటారు. అయితే ఇప్పుడు మీరు మ్యూజిక్ తెలియకపోయినా పర్లేదు, ఓకే అంటే ఏదైనా కొంచెం క్లాసికల్ మూవీస్ కానీ ఇటువంటి వాటికి అవసరమైతే మనం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అన్నారు. అవును అవును. కానీ పూరి గారు కానీ చక్రి గారు కానీ లేకపోతే మీరు ఈ ఫీల్డ్లో ఎదగగలిగేవాళ్ళు అంటారా? అంటే ఒక నార్మల్ వ్యక్తి సంగీతం నేర్చుకోకుండా ఒక సింగర్గా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అనేది తీసుకుంటారా? మీ అభిప్రాయం ఏకీభవిస్తాను. కొంతమందికి ఆ పర్టికులర్గా వాళ్ళు, నేను అంతెందుకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఒక ఆయన కలిశాను, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆ టైంలో. ఒక 5 కీర్తనలు నేర్చుకొని రాకపోయాను ఆయన చాలా సీరియస్గా. నాతో డైరెక్టర్ కూడా చెప్పలేదు. ఒక వెళ్ళి పలానా రఘుకి మమ్మల్ని కలవడానికి, అప్పటికి నేను జెమినీలో పాపులర్ అయ్యాను. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పాటలు పాడుతున్నాను, అన్నీ చేస్తున్నాను. ఇలా ఆ డైరెక్టర్ నాకు క్లోజ్ బాగా కొంచెం. ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరైతున్నా నాకు క్లోజ్. తను రమ్మంటే ఆ స్టూడియోకి వెళ్ళాను, ఒకసారి పరిచయం చేస్తాను రా పాడుతున్నాను. వెళ్తే ఆయన నా మొహం కూడా చూడలేదు. అక్కడ ఒక 5 గీతలు నేర్చుకుని రమ్మని పోమని అన్నాడు. ఓకే. అంటే కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి నేను అదే అంటానండి, ఎవరైనా సరే
భూమి మీదకి రావాల్సిందే. ఎక్కడ ఎంత గొప్పవాళ్ళైనా సరే భూమి మీద ఉండాల్సిందే. ఎంత ఎత్తుగా ఎగిరినా కానీ ఇప్పుడు శాటిలైట్ కూడా కిందకి వస్తుందిగా, అక్కడే ఉండిపోదు. ఇప్పుడు ఏదో రోజు అది కూలిపోవాల్సిందే దాని లైఫ్ అయిపోయిన తర్వాత. ఎన్ని ఎన్ని ఫేస్ చేస్తుంటారు ఇటువంటి? ఇలాంటి వెరీ కామన్. తర్వాత అలవాటు అయిపోయింది, పెద్దగా ఆటలు పట్టించుకునేవాడు కాదు నేను. అంటే వాళ్ళ వాళ్ళ స్టేటస్ ఆఫ్ మైండ్ని మనం తెలుసు కాబట్టి అవి పెద్దగా మైండ్ తీసుకోలేదు. ఆ తర్వాత అదే పర్సన్స్ చాలా క్లోజ్ అయ్యారు నాకు. తర్వాత ఓకే. క్లోజ్ మీన్స్ అదే మామూలుగా కొంచెం నవ్వుతూ పలకరించడం అంతవరకు చూశాను చాలా వరకు వాళ్ళని. ఓకే, వాళ్ళు అలా వాళ్ళ లైఫ్లో మార్పు ఉండొచ్చు కానీ నా లైఫ్లో ఒకటే ఉంటుంది. ఇప్పుడు నేను అప్పుడు మారను, ఇప్పుడు మారు అంతే. మనం అలాగే ఉంటాం. స్టార్టింగ్ చక్రి గారే మీకు బాచియా? పూరి గారు. పూరి గారు ఈయన ఇద్దరు. పూరి గారు ఇచ్చింది అవకాశం పూరి ఇద్దరికి, మా ఇద్దరికి కూడా. ఓకే, ఇద్దరికి. బాచి అనే సినిమా చక్రి గారికి మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా. దాని ముందు ఏదో ఒక సినిమా చేశారు ఆయన, కానీ దాన్ని ఎప్పుడు చెప్పలేదు. అంటే చెప్పడం అంటే అది కౌంట్లోకి రాలేదు. పూరి గారిది బాచియా ఫస్ట్ మూవీ. బాచియే తర్వాత ఆయన సంగీత దర్శకుడు. బద్రి ఫస్ట్ సినిమా. బద్రి. ఓకే, బద్రి తర్వాత బాచియా. బద్రికి పాడలేదు, ఎందుకంటే బద్రికి రమణ గోగుల్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కొంచెం తనకు కూడా అప్పుడు ఫస్ట్ సినిమా కాబట్టి వాయిస్ తక్కువ ఉంటుంది. సెకండ్ సినిమాలో ఆబ్వియస్గా తను చక్రితో చెప్పాడు వీటితో ఒక సాంగ్ పాడించు అని చెప్పి. సో అలా ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయింది మా అసోసియేషన్. అండ్ చక్రి చేసిన బయట సినిమాలో కూడా చాలా సినిమాల్లో పాడాను. చక్రి గారు మీతో ఫస్ట్ ఇబ్బంది ఏం పడలేదా? అంటే ఎవరినో తీసుకొచ్చారు, ఏమైనా మ్యూజిక్ వచ్చా ఏంటి, ఏమైనా నేర్చుకున్నారా? అస్సలు లేదు. నా సింగింగ్ స్టైల్కి ఇబ్బంది పడ్డాడు ఆయన. ఓకే. నేనేంటంటే ఎక్కువగా ఎస్పీబీ గారి సాంగ్సే పాడేవాడిని. కాలేజీల్లో కానీ కాంపిటీషన్స్లో కానీ ఎక్కువగా వారి పాటలు పాడేవాడిని. అది మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి కూడా ఫాలో అవుతున్నారు అనేది ఉండేది. అప్పుడు అనేవారు అంటే ఏంటంటే అలాగే ఎందుకు ట్రై చేస్తారు, ఆయన ఉన్నారు కదా, మీరెందుకు అలా ట్రై చేస్తారు, కొత్తగా ట్రై చేయండి అనేవారు. ఈ కొత్తగా ట్రై చేయడం ఏంటనేది మనకు తెలిసేది కాదు. కొత్తగా అంటే ఏం ట్రై చేయాలి, ఎలా ట్రై చేయాలి అనుకొని నేను కొన్ని రోజులు ఆయన పాటలు పాడడం మానేసి ఫీమేల్ సాంగ్స్ ఉంటాయి కదా, అప్పుడు సుశీలమ్మ గారు పాడిన, జానకమ్మ గారు పాడిన పాటలు ఉంటాయి కదా, వాటిని మేల్ వాయిస్లో ట్రై చేసేవాడిని. అలా చేస్తే ఏమైనా కొత్త టోన్ బయటకు వస్తుందేమో అనుకుని అవి కూడా నేను ఆయనలాగే పాడుతూ ఉండేవాడిని. ఎగ్జాక్ట్గా ఈ బాచి సినిమాకి అలాగే లక్ష్మీ లక్ష్మి పాడినప్పుడు ఫస్ట్ చక్రి అన్నది అదే, అన్నా నువ్వు కొంచెం బాలుగారిని ఇమిటేట్ చేస్తూ పాడుతున్నావు, వద్దు ఆ స్టైల్ వద్దు, మనం వేరే స్టైల్ పాడదాం అని చెప్పి తను నేర్పించాడు నాకు. ఓకే. హస్కీ ఫీల్తో పాడాలి పాట అని చెప్పి తను అంటుంది, తన స్టైల్ ఒకటి ఉంటుంది. ఆ స్టైల్లోనే నాతో అంటే ఇప్పుడు మామూలుగా నేను పాడింది ఏంటి, లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చగట లక్ష్మి ఇక శరణం గచ్చామి, ఈ స్టైల్ పాడా. తను అది వద్దు, లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చగట లక్ష్మి ఇక శరణం గచ్చామి, ఈ స్టైల్ పాడితాడు. అది ఆ టైంలో ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఇండస్ట్రీలో అరే కొత్తగా ఉంది సౌండింగ్ అని చెప్పి అవకాశాలు అవ్వడం మొదలుపెట్టి అలా చాలా పాటలు పాడాను అనమాట. తర్వాత ఇంకా అదే అన్నీ ఆల్మోస్ట్ మంచి మంచి హిట్ సాంగ్స్ పాడాను తర్వాత. చక్రి గారిది చాలా హై పిచ్, ఆయన సింగింగ్ ఎక్కడో పాడుతున్నట్టు ఉంటుంది, ఆయన అంత పిచ్లో పాడుతున్నట్టు. ఆయన ఎట్లా ఉంటుంది ఆయన సింగింగ్? నాకు ఈ హై పిచ్, నాకు ఒరిజినల్గా నాకు హై పిచ్ ఉందండి, కానీ హై పిచ్లో డైనమిక్స్ను స్టే చేయడం అనేది తన దగ్గరే నేర్చుకున్నాను. ఇప్పుడు గోలబెట్టే అక్కడ ఉంటుందా పాడేది, గోలబెట్టినాదిరో గోల్ 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 గోలబెట్టినాదిరో, అక్కడ ఎక్కడో ఉంటుంది అది. అంటే తన ట్యూన్ స్టైలే అంతే, తను పాటను కింద చేయడు, అంత ఉంటుంది, అక్కడ పడతాడు ఆయన. అది ఏంటి పాడి పాడి ఇంకా ఆ స్టైల్ కొంచెం ఈజీ అయిపోయింది తన దగ్గర. అంటే ఏ స్కేల్లోనే సరే మనం ఫ్రీగా పాడేయచ్చు విత్ ఎక్స్ప్రెషన్ డైనమిక్స్ అన్నీ కలిపి అనే కాన్ఫిడెన్స్ 100% తనే ఇచ్చాడు. ఓకే. అది కూడా దేశముద్ర పాట వాళ్ళు ఫస్ట్ అనుకున్నది దళేల్ మెహందీ గారితో. ఓకే. వాళ్ళు పాడిద్దాం అనుకున్నది, అందుకే ఆ పాట హై స్కేల్లో చేశాడు పాటని. ఈ షార్ప్ సంథింగ్ ఏదో చేశాడు. అయితే పూరి గారి పాట రఘుతో పాడించున్నారు పాట. అగైన్ మళ్ళీ సేమ్ మిడ్ నైట్ రికార్డింగ్, ఇవన్నీ మిడ్ నైట్ రికార్డింగ్లే మాకు చక్రి గారి పాటలన్నీ. ఆ రాత్రి ఫస్ట్ కౌశల్య గారు పాడారు, పాడిన తర్వాత నేనే పాడాను ఫస్ట్. 2 o'clock ఎప్పుడో వచ్చి పాడి 3:30కి నేను వెళ్ళిపోయాను. నా తర్వాత ఆవిడ పాడారు. పొద్దున 6 గంటలకి దాని సీడీని బన్నీ గారికి పంపించారు ప్రాక్టీస్కి, అన్నపూర్ణ స్టూడియోస్కి. కరెక్ట్గా నాకు ఒక
అరౌండ్ 10:30 పడుకున్నాను, ఇంటికి వెళ్ళి పడుకున్నాను. 10:30కి నా కాల్ ఏంటంటే, ఒకసారి బన్నీ గారు రమ్మంటున్నారండి మిమ్మల్ని, ఎక్కడున్నారు అన్నారు. అంటే నేను గబగబా పరిగెత్తుకుని వెళ్ళాను స్టూడియోకి. బన్నీ గారు వెళ్ళగానే, ఏమండి అది మధ్యలో ఏదో పాడేశారు, అది నాకు లిరిక్స్ అర్థం కావట్లేదు చెప్పండి అన్నాడు ఆయన. ఓకే. అంటే ప్రాపర్ మిక్స్ కూడా చేయలేదు వీళ్ళు. పొద్దున పాడాం, అదే పంపించేశారు రఫ్ది. అది లిరిక్స్ ఏదో అర్థం కావట్లేదంటే అప్పుడు మళ్ళీ కూర్చొని ఆయనకి చెప్తే ఆయన రాసుకొని ప్రాక్టీస్ చేస్తారు డాన్స్. అది అది అనిపిస్తుంటుందా చక్రి గారు ఉండుంటే లైఫ్ ఇంకొంచెం ఏమైనా చేంజ్ అయ్యేదేమో, సింగింగ్లో మనం ఇంకా ఎక్కువ పాటలు మన అకౌంట్లో ఉండేవేమో? అలా ఏం లేదు. నేను బయట కూడా ఇప్పుడు యువన్ శంకర్ రాజా గారికి దగ్గర 42 సాంగ్స్ పైన పాడాను. ఓకే. పాడాను. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. మీకు వన్స్ ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పాడతా తీగ, లేకపోతే డిఫరెంట్ ఛానల్స్లో సరిగమప, ఇండియన్ ఐడల్, ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే టూ మెనీ సింగర్స్ పుట్ట గొడుగులాగా, అంటే నెలకు ఒక ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన కార్మికులాగా వస్తున్నారు అందరూ సింగర్స్. అలాంటి సిచ్యువేషన్లో మనం కంప్లీట్గా డెడికేటెడ్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయాలి. సింగర్గా ఉంటాయి ఏది అయితే కోరస్ పాడాలి, అక్కడ ఆపర్చునిటీ కోసం వాళ్ళు వెయిట్ చేయాలి. ఎప్పుడో సడన్గా మ్యూజిక్ డైరెక్టర్కి ఆయనకి ఓకే ఈ సాంగ్ నువ్వు పాడమ్మా, లేకపోతే నువ్వు పాడు బాబు అని ఆయన పాడిచ్చే సిచ్యువేషన్ తప్పితే ప్రతి పాట వాళ్ళతో పాడిచ్చే అవకాశం ఇప్పుడు ఎవరికీ లేదు. మీరు ఇప్పుడు సోకాళ్ళు ఎవరినైనా చూసుకోండి, వేళ్ల మీద ఉంటాయి పాటలు మీకు హార్డ్లీ. ఓకే. ఇంకా అంటే ఆ టైంలో వచ్చి నేనే ఒక 12-18 పాటలు పాడానంటే గొప్ప నిజం చెప్పాలంటే. ఇప్పుడు వచ్చే సింగర్స్ ఎవరు అన్ని పాటలు రావట్లేదు కదా హార్డ్లీ. అంటే పూరి గారు, చక్రి గారు మీ కాంబినేషన్లో ఒక పాట వస్తుందంటే డెఫినెట్గా హిట్, జనాల్లో బాగా వెళ్ళేది ఆ సాంగ్. అవునండి. ప్రతి పాట హిట్ అండి. మీకు నేను తెలియ సాంగ్ కానీ, లేకపోతే అమ్మా నాన్న తమిళంలో తర్రత్త ఎత్తుకు అది ఇది, అమ్మా నాన్న తమిళ తలుకు 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 మంది సరుకు, అది ఏ నాటికి మనం ఒకటే శివమణి అదొకటి. ఇవన్నీ అంతే, అన్ని సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా అవార్డ్స్ బాగా వచ్చేవాటికి అన్నీ అంత బాగుండేది. అదే కాంబినేషన్ ఉంటే కంటిన్యూ నాకు చనువు ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఒకవేళ డైరెక్టర్కి ఇష్టపడినా ఇందాక అన్నం చూడండి, మ్యూజిక్ డైరెక్టర్ కీర్తనలు నేర్చుకుని రాపో అని అన్నట్టు ఉంటుంది వ్యవహారం. వీళ్ళిద్దరికీ నేను క్లోజ్ కాబట్టి ఇబ్బంది ఉండేది కదా నాకు. ఇప్పుడు అదే చక్రి బయట సినిమాలు కూడా అంతే, తను ఒకవేళ తనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకసారి వెళ్ళి నువ్వు వాడు నేను చెప్తాను అన్నట్టుగా పంపించేవాడు. అలా పాడేసేవాడు. అది ఆంధ్ర వాళ్ళలో కూడా చేసినట్టున్నారు మీరు యాక్టింగ్. యా, ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు పూరి రిలీజ్ అవుతుంది ఇప్పుడు, తను డైరెక్టర్ అయిన తర్వాత క్యారెక్టర్స్ అడగలేదండి నేను, ఎందుకంటే నాకు ఆ థాట్ లేదు. ఎంతసేపు మ్యూజిక్ సింగింగ్ దీని మీద ఉందా. సింగింగ్ అడిగేవాళ్ళ? సింగింగ్ సింగింగ్ అయితే నేను నాకు పాట పాడించంటే పాడించేసేవాడు. అడగాలి, ఆ ప్రాబ్లం ఏంటంటే మర్చిపోతారు. అంటే వాళ్ళున్న బిజీలో అది వెరీ కామన్ అండి, గుర్తు చేసి ఉండాలి. ఇప్పుడు యాక్టర్స్ కూడా చాలామంది డైరెక్టర్స్ని రాంగ్ టైంలో కలుస్తారు. కలిసే అదృష్టవంతులు ఎవరుంటారంటే వీళ్ళు కరెక్ట్గా షెడ్యూలింగ్, ఆర్టిస్ట్ ఫైనలైజేషన్ జరుగుతుంటుంది. ఈ రోజుతో ఆర్టిస్టులు ఫైనలైజ్ చేసేయాలి అని 2-3 రోజులు దాని మీద కూర్చొని ఆర్టిస్టులు ఆ టైంలో వెళ్ళి కలిసిన వాడి మీద వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. నెల రోజులు 2 నెలల ముందు కలిసిన వాడికి పాపం ఇద్దామని అనుకుంటారు, కానీ టైం గుర్తుండదు. అంటే అది వాళ్ళ తప్పు కాదు, అది ఆ సిచ్యువేషన్ అలాంటిది. సో అలా ఉండగానే ఇదేంది మొత్తం ఆంధ్ర వాళ్ళలో బాంబేలో షూటింగ్ అంటే సరదా వెళ్ళాను నేను కూడా. తనతో వెళ్ళేవాడిని రెగ్యులర్గా. నేను బెంగళూరు షూట్ బెంగళూరు వెళ్ళేవాడిని, వస్తానంటే తీసుకెళ్ళేవారు అంతే. బ్యాంకాక్లో షూట్ అంటే బ్యాంకాక్ తీసుకెళ్ళేవారు. ఆంధ్ర వాళ్ళు షూట్కి వెళ్ళినప్పుడే ఎవరో, అది కూడా సేమ్ ఒక ఆర్టిస్ట్ ఎవరో రాలేదు ఆ రోజు. ఎవరు కొంచెం మంచి క్యారెక్టర్నే పెట్టుదాం అనుకున్నారు, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి బావగారి క్యారెక్టర్ అది. జూనియర్ ఎన్టీఆర్ గారి సిస్టర్ మొగుడు, కొంచెం నోన్లో పెట్టాలి కదా లెక్క ప్రకారం. కొంచెం వీళ్ళంతా బాంబే పనికి వెళ్తారు, వీళ్ళంతా ఒక బిల్డింగ్ పనికి అయితే వెళ్తారు వీళ్ళు, వలస కూలీలాగా అక్కడికి వెళ్తారనమాట. అక్కడ ఎవరు రాకపోతే ఎవరు నువ్వు వేసారు అన్నాడు. సరే చేశానండి. చేస్తే ఆ రోజు సూపర్ అసలు ఏంటంటే ఒక క్వారీ దగ్గర సీన్ తీస్తున్నారు. నా వైఫ్ ఏంటంటే నాకు అక్కడ ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది ఆమె, నేను చేతులు ఇదంటే తినిపిస్తుంటుంది అనమాట. సడన్గా ఈయన మీద యాంటీ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తుంటారు సినిమాలో, అప్పటికే ఈయనకి విలన్లు తయారవుతారు అక్కడ. ఒక గ్యాంగ్ ఒక ఇద్దరు వస్తారు స్కూటర్ మీద వచ్చి, ఫస్ట్ హీరో చెల్లెల్ని బావని లేపేయాలని చెప్పి వచ్చి మమ్మల్ని ఇద్దరు షూట్ చేసేస్తారు అనమాట. షూట్ చేసేసినప్పుడు అది శ్యామ్ గారు డీఓపీ కదా, వీళ్ళంతా కూర్చొని అలా చేసిన షార్ట్ పెట్టారు. పెట్టాక
ఇది స్లో మోషన్లో చేద్దామని అన్నారు ఆయన. 48 వేసుకోండి నేను సంథింగ్ ఏదో అన్నారు. అన్న తర్వాత యాక్షన్ అన్నారు. అన్నప్పుడు వచ్చి షూట్ చేసాడు. షూట్ చేస్తే వెనక్కి పడాలి కదా నేను స్లో మోషన్ అన్నారని చెప్పి ఇలా స్లో మోషన్ మోషన్లో పడుతుంటే శ్యామ్ గారు ఆ స్టూల్ మీద కూర్చున్న వ్యక్తి కింద పడిపోయారు నవ్వలేక. ఇది ఏరా అంటే స్లో మోషన్ అన్నా కదా అందుకే ఇలా పడతాం అంటే నాకు తెలియదు బేసిక్గా స్లో మోషన్ అంటే ఓకే 48 ఫ్రేమ్స్లో అది తీసుకుంటుంది అంటే దాని మీద ఫోకస్ ఉండేది కాదు నాకు. ఆ తర్వాత నన్ను ఏడిపించారండి, ఎన్ని రోజులు సతాయించారో నన్ను. 48 ఫ్రేమ్స్ అని పిలిచేవారు నన్ను. ఓకే రైట్. సో మళ్ళీ రీరిలీజ్ అవ్వబోతుంది ఇప్పుడు ఆంధ్ర వల్ల. అప్పట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిమ్మకూరులో జరిగింది, చాలా పెద్ద హడావుడి జరిగినట్టుంది. ఐఎమ్ వన్ ఆఫ్ ద యాంకర్ ఆ ప్రోగ్రామ్, దానికి వెళ్ళాం అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఏమైందంటే ఆ నిమ్మకూరుకి ఒక సింగిల్ రోడ్ అండి, అది సింగిల్ రోడ్లో వెళ్ళాలి ఊర్లోకి. ప్లస్ అక్కడ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆవిష్కరణ ఆ రోజు పెట్టారు అక్కడే ఈ సందర్భంగా. అది లాంచ్ చేయాల్సింది ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఫస్ట్ టైం మా ఊరికి అంత పెద్ద ఒక సినిమా ఆడియో ఫంక్షన్ ప్లానింగ్ ఎంత పెట్టేటప్పటికి మొత్తం జనాలు పోటెత్తిపోయారు మొత్తం. మాకేమో ఇక్కడ అందరికీ ఇక్కడ ట్రైన్ పెట్టారు, లేడీ యాంకర్స్, నేను, చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళాం అనమాట. వెళ్ళి విజయవాడలో డివి మేనర్లో ఎక్కడో దిగాం. నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి నిమ్మకూరు వెళ్ళాలి. ఫంక్షన్ మధ్యాహ్నం. ఒక చోట లాక్ అయిపోయింది, ఒక జామ్ అయిపోయింది ఒకసారి. జామ్ అయిపోయి ఆల్మోస్ట్ 4-5 అవర్స్ ఉండిపోయాం అక్కడ. అందరూ ఫీమేల్ యాంకర్స్ దిగారంటే జనాలు ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషను. ఎవరు ఝాన్సీ, అంత చదువు వీళ్ళందరూ అప్పుడు సుమా వీళ్ళందరూ కూడా ఇంకా అందరూ ఇలా చున్నీలు కట్టుకున్నారు వాళ్ళు. నేనేదో కర్చీఫ్ ఇలా కట్టుకున్నాను. అందరం నడుచుకుంటూ పోయాం పొలవమని. నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ ఊళ్ళో ఎంటర్ అయిన తర్వాత మమ్మల్ని ఎన్టీ రామారావు గారు ఇల్లు, ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఏదైతే ఉందో ఫస్ట్ టైం చూడడం ఒక వైపు ఆ ఇంట్లోకి పిలిచి అక్కడ కూర్చోబెట్టారు. సో ఆ రకంగా ఆ ఇంట్లో కూర్చుని అదృష్టం కలిగింది అనమాట. తర్వాత ఇంకా పిలుస్తారంటే వచ్చి అయిపోయింది ఫంక్షన్ బయలుదేరండి అన్నారు. జరగలేదు ఫంక్షన్ ఆ రోజు మొత్తం జరగకపోతే ఆయన హెలికాప్టర్లోంచి ల్యాండ్ అయ్యి అక్కడే దాన్ని విగ్రహావిష్కరణ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి అంటే హెలికాప్టర్ తీసుకెళ్ళిపోయారు. ఇంకా అంటే జనం వచ్చేసారు అనమాట. అది తెలిసి నేను అంత పెద్ద ఇందిరాకి చూశాను, తర్వాత దీన్ని చూశాను. ఇందిరాకి అలాగే ఇందిరా సిల్వర్ జూబ్లీ చేశారు విజయవాడలో. దాదాపు 12-14 లక్షల మంది క్రౌడ్ అటెండ్ అయ్యారు ఆ రోజు. ఆ ప్రోగ్రాంలో నేను సోలో యాంకర్ ఈవినింగ్ వరకు. ఈవినింగ్ సుమా టేకప్ చేసింది. అంత పెద్ద ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేశాను నేను. నా వన్ ఆఫ్ ద లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది. అంటే వీళ్ళు కూడా ఆ రోజు ట్రాఫిక్లో లాక్ అయిపోయారు. చిరంజీవి గారు వీళ్ళంతా లాక్ అయిపోయి 4 o'clock రావాల్సిన వాళ్ళు 6 గంటలకు వచ్చారు. ఈ 2 గంటల్లో నేను ఏం మాట్లాడానో, జనాన్ని ఏం ఎంగేజ్ చేశానో అది వీడికే తెలియాలి. మామూలు జనం కాదనమాట. సో ఈ రెండు నాకు చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ అండి. ఓకే. సో ఆంధ్ర వాళ్ళ రిజల్ట్ తర్వాత ఎట్లా రియాక్ట్ అయ్యారు ఎన్టీఆర్ గారు కానీ లేదంటే మిస్ఫైర్ అయింది సినిమా. కాస్టింగ్ గురించి కూడా అనుకున్నారు. ఏంటంటే ఇప్పుడు ఆయన డ్యూయల్ రోల్ చేశారు కదా, ఫాదర్ అండ్ సన్ రోల్ కాకుండా ఫాదర్ కనుక హరికృష్ణ గారు చేసి ఉంటుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అది. అంటే ఆయన చిన్న వ్యక్తి కదా, చిన్న పిల్లడే కదా, సినిమా చేసినప్పుడు చాలా ఏజ్ ఎక్కువే. అంత పెద్ద పాత్రలో నేను రిసీవ్ చేసుకోలేదేమో అని చెప్పి మామూలుగా రివ్యూలు ఇవన్నీ ఉంటాయి కదా టైంలో రాసినవి అన్నీ కూడా జనాలు అనే దాన్ని బట్టి మిస్ అవుతుంది. కానీ ఆడియో పరంగా కూడా సూపర్ హిట్ ఆడియో. సూపర్. అసలు చక్రి గారు ఆడియో, కామెడీ ట్రాక్స్ చాలా బాగుంటుంది, డాన్స్ కానీ అన్ని. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమో మేబీ నాకు తెలిసి సినిమా మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో ఎందుకో మిస్ఫైర్ అయింది అది యాక్చువల్గా. కానీ వాళ్ళు థింక్ చేసింది నాకు ఎందుకో అప్పుడు అనిపించింది. ఫాదర్ క్యారెక్టర్ కనుక హరికృష్ణ గారు చేసి ఉంటుంటే అది ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ సినిమా అయిపోయి ఉండేది. కానీ పూరి గారు, చక్రి గారే మ్యాక్సిమం ఆయన మూవీ అంటే చక్రి గారు మ్యూజిక్, ఆ మ్యూజిక్ కూడా బాగుండేది చాలా. ఒక మంచి క్లాసికల్ సాంగ్ ఉండేది, మంచి మాస్ సాంగ్ ఉండేది, అన్నీ మంచి మిక్సప్ చేసి మంచి ఆల్బమ్ ఇస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కాంబినేషన్ అంత సూపర్ హిట్ ఉండేది. టీమ్ వర్క్ అండి, అంతే ట్యూనింగ్ పర్ఫెక్ట్గా ట్యూన్ అయింది, అందుకే వదిలిపెట్టలేదు ఆయన. నేను అదే అంటాను, ఎవరైనా ఇప్పుడు ఒక సినిమాకి ఒక మంచి అవుట్పుట్ బయటకు వచ్చినప్పుడు అంత తొందరగా టెక్నీషియన్స్ని వదిలిపోకూడదు. ఎందుకంటే ఆయనకి ఏం కావాలో మనకు తెలుస్తుంది, ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే సాటిస్ఫై అవుతాడని తెలుస్తుంది. కాబట్టి
ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. ఓకే. అది చాలా రోజులు కంటిన్యూ అయ్యారు వాళ్ళిద్దరు. తర్వాత కొంచెం చక్రి గారికి హెల్త్ అప్సెట్స్ వచ్చి, హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం వర్క్ చేయలేకపోతున్నారు, యాక్టివ్గా లేరు మనిషి అనే ఫీలింగ్ వచ్చిన రోజే ఆయన చేంజ్ చేశారు. తమ్మన్కి వెళ్ళారు, మణిశర్మ గారికి వెళ్ళారు, పోకిరి సినిమాకి. ఐ థింక్ పోకిరికి. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్కి తమ్మన్ ఇచ్చారు. బిజినెస్ మ్యాన్కి పోకిరికి మధ్యలో బంపర్ ఆఫర్కి నేను వచ్చాను. తర్వాత బిజినెస్ మ్యాన్ తర్వాత దేవుడు చేసిన మనుషులకి మళ్ళీ నేను వచ్చాను. అది అలా. కానీ అంటే మీరు మొత్తం పూరి గారి గురించి మాట్లాడతారు, వివి వినాయక్ గారు కూడా మీ బావగారు అంటే ఆయన గురించి అసలు ఇప్పటి వరకు ఎక్కడ పెద్దగా మాట్లాడింది లేదు, అసలు ఈ రిలేషన్ కూడా ఈ మధ్యనే తెలిసింది అందరికి. అంటే ఏం లేదు, అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఇప్పుడు ఏదో మనం అలా అంత ఇష్టం ఉండదు. అంటే చుట్టాలైనా మా తమ్ముడు అంటే మా చిన్నాన్నగారు అబ్బాయి వారి సెకండ్ సిస్టర్ని చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. సో అంటే నాకు వినయ్ గారు ఈ రిలేషన్షిప్ పక్కన పెట్టండి, అంతకు ముందు నుంచే పరిచయం నాకు. ఓకే. వి వినాయక్ గారు నాకు సాగర్ గారి దగ్గర వర్క్ చేసేవారు. ఆయన సాగర్ గారికి కో డైరెక్టర్ ఆయన. అప్పుడు నేను డబ్బింగ్ చెప్తూ ఉండేవాడు కదా, అక్కడే పరిచయం అందరికి బాగా. భయ్యా అనుకునేవాళ్ళం, ఆ క్లోజ్నెస్ ఎప్పటి నుంచి ఉంది. అదే ఉండిపోయింది అంతే మైండ్లో. కానీ ఎప్పుడు నేను మిస్యూజ్ చేసుకోలేదు. దాని గురించి కూడా నేను ఎప్పుడు చెప్పను అనుకోండి. నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అంటే చెప్పుకోవడం ఎందుకని అంతకు మించి చేయలేదు అంతకని. ఓకే. అంతే సింపుల్. మ్యూజిక్ డైరెక్టర్గా అంటే ఒక సినిమాని మీ చేతుల్లో ఎలా పెట్టేశారు పూరి గారు? బంపర్ ఆఫరే కదా స్టార్టింగ్ ఫస్ట్. అసలు ఆ సాంగ్ ఎంత వైరల్ అయిపోయింది అసలు. చికెను ముక్కలేదు, చిల్లు బీర చుక్కలేదు. అది కూడా అంతే యాక్సిడెంటల్ అండి. ఎవరో వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేయాల్సింది, అతను ఏదో హ్యాండ్ ఇచ్చేటప్పటికి నన్ను పెట్టారనమాట. సో అలాగా అది ఫామ్ అయింది బంపర్ ఆఫర్. అన్ని పాటలు హిట్ అందులో. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రమణమ్మ సాంగ్ సూపర్ హిట్ అవడంతో దాని వెనక మరుగున పడిపోయాయి పాటలని. అన్ని పాటలు బాగుంటాయి దాంట్లో, అన్ని చాలా మంచి పాటలు. అదే అంటున్నా కదా, ఇప్పుడు సినిమాల్లో ఇంతకుముందు ఏంటంటే ఆల్బమ్ హిట్స్ అనేవారు. ఇప్పుడు ఏమైందంటే ఒక సాంగ్ హిట్ అవుతుంది అంతే. ఈ ఒక సాంగ్ హిట్ అయితే మిగతా అన్ని పక్కకు పోతున్నాయి. కానీ అందులో ఒకటో రెండో మంచి పాటలు ఉంటాయి, కానీ ఫోకస్ మొత్తం ఒక దాని మీద వెళ్ళిపోతుంది. ఓకే. అలా చాలా పాటలు. మీరు బంపర్ ఆఫర్కి ముందు ప్రిపేర్డ్గా ఉన్నారా? ఒక మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ చేద్దామని నేను ఇన్ఫ్యాక్ట్ శివమణి టైంలోనే తనకు ఐడియా వచ్చింది, నన్ను చేద్దామని ఐడియా. తర్వాత టైం రావాలి కదా, గోలీమార్ అనుకున్నారు. మళ్ళీ గోలీమార్ సినిమా కూడా చేద్దాం అనుకున్నారు. గోలీమార్ బంపర్ ఆఫర్ తర్వాతే అనుకున్నారు, అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు అప్పుడు. తర్వాత మళ్ళీ చక్రి గారు చేశారు అది. దెన్ నెక్స్ట్ ఫిల్మ్ దేవుడు చేసినట్లు నేను చేశాను. ఓకే. గోలీమార్ చేసినా బాగుండేదని బాధపడ్డాను తర్వాత నేను. ఓకే. ఎందుకంటే అది సినిమా హిట్ అయింది, ఇది ఫ్లాప్ అయింది. అంటే ఏంటి దేవుడు చేసిన మనుషులు తీసి చూద్దాం అసలు ఎలా ఉంటుందో రిజల్ట్ అన్నట్టు తీసారండి. ఎక్స్పెరిమెంటల్ అది. ఆయన తీసేటప్పుడే అడిగాడు వాళ్ళని, రవితేజ గారిని, ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ కథ వినండి, తీద్దామంటే తీద్దాం, లేదంటే వద్దు, వేరే కథ చేస్తాను. వాళ్ళు కూడా ఎందుకో బాగుంటుంది, ఇదే కొంచెం ఫన్నీగా ఉంది కాన్సెప్ట్, వర్కౌట్ అయితే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి చేసిన సినిమా. అది అందరూ కన్విన్స్ అయ్యి చేసింది, బలవంతంగా నేను తీసిందే సినిమా అన్నట్టుగా తీసిన సినిమా కాదు అది. అందరూ కన్విన్స్ అయ్యి సబ్జెక్ట్ చేసిందే, కానీ వర్కౌట్ అవ్వలేదు అంతే. మీరు కూడా 100% ఇచ్చారు. చాలా కష్టపడ్డాను, చాలా అంటే చాలా కష్టపడ్డాను. వచ్చిన ప్రతి రూపాయి, నాకు ఇచ్చిన ప్రతి రెమ్యూనరేషన్లో ప్రతి రూపాయి నేను మ్యూజిక్ కోసం ఖర్చు పెట్టాను. ఎస్పెషల్లీ ఆ సాంగ్ మనులేమన్నా అడిగానా, మాణిక్యాలు అడిగానా, శుభలక్ష్మి, నీ బాబు ఆస్తి గట్రా రాసి భలే ఉంటారు లిరిక్స్ కానీ ఆ ట్యూన్ కానీ. అది నువ్వేలే ఆ సాంగ్ కూడా, నువ్వే అది కూడా చాలా ఇష్టమైన పాట అది. తర్వాత ఇంకా అది బాగా వైరల్ అయింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ మీరు యాక్టర్గా మంచి పేరు వచ్చింది పలాస సాంగ్స్ కూడా మంచి హిట్ అయినాయి. సో పలాస తర్వాత ఎలా ఉంది మీకు? అంటే యాక్టర్గానే ఎక్కువ ఛాన్సెస్ వచ్చినాయి, ఎందుకంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఎక్కువ యాక్టింగ్ వైపు. నేను యాక్చువల్గా అనుకుంది పలాస తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా బాగా బిజీ అవుతాం అనుకున్నాను, ఎందుకంటే ఆ నక్లెస్ గోల్స్ పాట అంత హిట్ అయింది. పలాస మ్యూజిక్ బాగుంటుంది, పాటలు అన్ని పాటలు బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. మరి ఎందుకో నాకు యాక్టర్గా గుర్తించారు ఆ సినిమాలో, మ్యూజిక్ డైరెక్టర్గా కన్నా యాక్టర్గా గుర్తించారు. తర్వాత కూడా గూడు పుట్టాని, రుద్రవేణ, హిడింబ, ఇంకా చాలా సినిమాలు చేశాను. సిరీస్ కూడా చేసినట్టు వికట కవి వెబ్ సిరీస్ అండి, అది చేశాను. తర్వాత ఇది ఇప్పుడు గేదెల రాజు వచ్చింది. బట్ గేదెల రాజు అనేది ఏంటంటే
పలాస కన్నా ఇంకొక 10 టైమ్స్ హై ఉంటుంది క్యారెక్టర్లో. పలాసలో క్యారెక్టర్ ఏంటంటే వాడు ఒక తేనె పూసిన కత్తిలంటాడు వాడు. ఇది ఏంటంటే కాల్చిన కత్తిలంటాడు వీడు. ఓకే. గేదెలరాజు క్యారెక్టర్ కాల్చిన కత్తి, ఎర్రగా దగ్ 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 ఉంటుంది క్యారెక్టర్. సో అంత వేరియేషన్స్ ఉంటాయి రెండింటికి కూడా. చాలా అగ్రెసివ్గా ఉంటుంది, ఫుల్ ఆఫ్ మాస్ లుక్ మొత్తం. డైరెక్టర్ కూడా చైతన్య మోటూరి, హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే ఒక లిమిటెడ్ బడ్జెట్లో ఒక బిగ్ క్యాన్వాస్ చూపించగలిగాడు సినిమాలో. అంటే లొకేషన్స్ వైజ్ కానీ, అంటే రియలిస్టిక్ గా ఉంది, రియలిస్టిక్ లొకేషన్స్. ఎక్కడో మన విలేజ్ లో జరిగిన కాకినాడ టౌన్ మొత్తం అతను ఎస్టాబ్లిష్ చేశాడు, ప్రాపర్గా వాడుకున్నాడు కాకినాడని. ప్రతి అణువు వాడాడు కాకినాడని. సినిమా మొన్న ఎవరో నాకు క్లోజ్ ఫ్రెండ్ మద్రాస్ రెడ్డి గారు మన సినిమా చూడడానికి వచ్చాడు సార్. మొన్నే స్టూడియోలో సినిమా చూపించాను నైట్. అన్న ఒకసారి సినిమా చూడని చూపిస్తే తను ఒకటే మాట్లాడాడు బయటకు వచ్చి, అన్న నేను లవ్ స్టోరీ పిచ్చోడు, నేను తెలుసు కదా నీకు, లవ్ స్టోరీ సిస్టమ్ అన్నాడు. ఈ మాస్ సినిమాలు థ్రిల్లర్స్ నాకు ఎక్కువ, కానీ నేను ఫస్ట్ టైం ఈ సినిమాని ఫోన్ చూసుకోకుండా సినిమా చూశాను 2 hours. తీసుకెళ్ళి కాకినాడలో కూర్చోబెట్టారు నన్ను 2 గంటల పాటు అన్నాడు. చాలా చాలా ఎనర్జీ వచ్చింది మాకు. అంటే ఇంకెవరికి తెలియదు, సినిమా రిలీజ్ కాలేదు, ఇంకెవరికి జనరల్ ఒపీనియన్ ఎలా ఉందో తెలీదు. మేమే అనిసి మాకు బాగానే ఉంటుంది, చూసి జడ్జిమెంట్ పోద్ది, ఎందుకంటే ఇన్ని 100 సార్లు చూసిన తర్వాత. కానీ ఒక ఫ్రెష్గా ఒక వ్యక్తి, ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, అనుభవం వ్యక్తి, చాలా సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ అయినా, ఆ డైరెక్టరు, తను ఆ సినిమా చూసి అలాంటి కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది అక్కడ చాలా చాలా బూస్ట్ అయిపోయింది నాకు, డైరెక్టర్కి కూడా. ఓకే. అండ్ కాపీ చెకింగ్ అప్పుడు కూడా కొంతమంది జనరల్ ఆడియన్స్ కూడా పిలిచాం సరదాగా, ఫ్రెండ్స్ని వెళ్ళి వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఈ సినిమాని. అందుకే చాలా మంచి నమ్మకం ఉందండి. అంటే ఫస్ట్ డే మార్నింగ్ షోకి ఆ సినిమా చూడడానికి వచ్చే 5-10 మంది, మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, ఈవేళ రేపు అలాగే వస్తున్నారు. చిన్న సినిమాలకి మార్నింగ్ ఎవరు వస్తారు, పెద్దగా రారు. తర్వాత అంతే ఈ 5-10 మంది చూసి ఇంకో 10 మంది చెప్పడం, సాయంత్రానికి బాగుందట. చాలా సినిమాలకి ఈ మధ్యకాలంలో అలాగే జరిగింది. అలాంటి రిజల్ట్ ఈ సినిమాకి వస్తుందని చాలా ఆశతో భగవంతుని దండం పెట్టుకుంటూ రోజు చాలా ఉన్నాం, ఇష్టదైవాలను ప్రార్థించుకుంటూ. పూరి గారికి ఏమన్నా చూపించారా? లేదండి. ట్రైలర్ కూడా అంటే తను బాంబేలో ఉంటున్నారు కదా, కొంచెం కమ్యూనికేషన్ లేదు. ఉంటే ఖచ్చితంగా నేను చూపించడం, తనతో లాంచ్ చేయించాను కూడా ఎక్కడ ఉంటే. ఎందుకంటే ఎనీ టైం ఇది ఉంది కాబట్టి వెళ్ళి మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం అక్కడ ఉండడం ఇక్కడ కొంచెం కుదరట్లేదు. ఓకే. మ్యూజిక్ కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా, అంటే బీజిఎం ఇవన్నీ కూడా కొంచెం కొత్తగా ట్రై చేసినట్టు ట్రై చేస్తాం. సౌండింగ్ కొత్తగా ఉంది, కొంచెం కొత్తగా ఉంటుంది. లౌడ్ ఉండదు, అంటే లౌడ్ మీన్స్ సినిమాని ఎక్కడ ఎక్కేదు. ఓకే. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే లౌడ్ కాదు కదా, సౌండ్ కాదు కదా, ఇట్స్ ఎ క్యారెక్టర్, పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతే. సీన్స్ని, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ని, ఆర్టిస్టుల మైనస్ పాయింట్ని కవర్ చేసేది మ్యూజిక్. ఇప్పుడు మన సినిమాలో మామూలుగా నడుచుకుంటూ వస్తే మామూలుగా ఉంటుంది, వితౌట్ మ్యూజిక్ చూస్తే. దాని మీద ఒక కైండ్ ఆఫ్ ఒక ఏదైనా వేసాం అనుకోండి, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ లాంటిది వేసాం అనుకోండి, ఈ స్టైలే మారిపోద్ది. ఆ వ్యక్తి ఒక మహానటుడిలా కనిపిస్తాడు మన గంటికి, అంతే సింపుల్. ఓకే. ఒకసారి ఏం చేయమంటావే సాంగ్, ఒక 2 lines. ఊరికే చిరుగాలి ఏం చేయమంటవే, తొడికే సెలయేరా ఏం చేయమంటవి, పొడిచే తొలి వెలుగా ఏం చేయమంటవే, ఎగిరే తూనీగా ఏం చేయమంటవి, తరిమే ఆశకి ఉరిమే ఊహవే, పసిడి ఇసుకపై కడలి నువ్వే. సాంగ్ చాలా రిపీట్ మోడ్ లో వింటున్నారు చాలా మంది అన్నారు. అవునా, మంచి రెస్పాన్స్ వచ్చింది నిజంగానే, చాలా బాగుంది సాంగ్. అంటే ఒక పెద్ద క్యాన్వాస్ ఉన్న పెద్ద హీరో సినిమాలు పడి ఉంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళుండేది, బట్ స్లోగానే వెళ్తుంది, స్టడీగా వెళ్తుంది. అంటే విన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు రిపీట్ మోడ్ పెట్టుకున్నాం ఈ పాటని, జిమ్లో వర్కౌట్ చేస్తూ వింటున్నాం, కార్ డ్రైవ్ చేస్తూ వింటున్నాం. అంటే భలే, అంటే కార్ డ్రైవ్ చేసేవాళ్ళే పాట వినాలంటే అలా కాదు, అంటే కాంప్లిమెంట్స్ అలా వస్తున్నాయి, ఎడిక్ట్ అవుతున్నారు అందరూ స్లోగా పాటకి. రైట్. సో అయితే April 17th ఆడియన్స్ మంచి ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అనుకోవచ్చు. 100% అండి. ఎందుకంటే టెక్నికల్లీ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగెస్ట్ ఫిల్మ్ అండి, గర్వంగా చెప్పగలను నేను. సౌండ్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ, లొకేషన్స్ పరంగా కానీ, అండ్ ఇవన్నిటికన్నా మించింది కంటెంట్. ఈ కంటెంట్ పుష్కలంగా ఉంది. 2 గంటల 1 నిమిషం ఈ సినిమా డ్యూరేషన్, 2 hours 1 minute.
ఈ 2 అవర్స్ సినిమా కూడా 2 గంటల పాటు కాకినాడలో జరిగే సంఘటనల మధ్యలో ప్రేక్షకుడు ఒక రకమైన థ్రిల్లింగ్కి గురవుతూ, అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి, ఎవరు వేసి ఉంటారు, వాడెవడు, ఈ ఈ పజిలింగ్తో సినిమా అంతా కంటిన్యూ అవుద్ది. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం ఒక అమేజింగ్ ట్విస్ట్తో సినిమా క్లైమాక్స్కి వెళ్తుంది. అమేజింగ్ ట్విస్ట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ ట్విస్ట్ని అయితే నాకు తెలిసి సినిమా చూసే వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంత మంచి ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్ సినిమాలో. ఓకే, అది రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ చూసాను నేను. ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. నిజంగా ఒక పెద్ద సినిమా ఎలా ఉంటుందో, పెద్ద బడ్జెట్ సినిమా, సో అట్లాగే అనిపించింది. రియల్ లొకేషన్స్లో ఇలా రియలిస్టిక్గా డైరెక్టర్ చెప్పారు, తమిళ సినిమాలు బాగుంటాయి, మలయాళ సినిమాలు బాగుంటాయి అని అంటూ ఉంటారు కదా. సో ఇది దానికి మించి ఉంటుంది అని చెప్పినట్టే ట్రైలర్ చూస్తే అనిపించింది. డెఫినెట్గా ఈ మూవీ కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. అటు మ్యూజిక్ డైరెక్టర్గా, ఇటు యాక్టర్గా మీరు ఇంకా బిజీ అవ్వాలని, సింగర్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.